ఏమండి అప్పారావు గారు వెళ్ళేదేనండి? ఏ అప్పారావు అండి? 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 ఏ అప్పారావు అని అడుగుతున్నాను. ఏ అప్పారావునే అడుగుతున్నాను. ఓరి ఓం నమ శివాయ. ఏ అప్పారావు అండి? ఏ అప్పారావు అండి? నన్ను ఏడిపించకయ్యా ఓం నమ శివాయ. ఏ అప్పారావు అండి? ఏ అప్పారావు అండి? అయ్యో నేను చచ్చిపోతాను. అయ్యి బాబు ఇదేంటండి? ఇప్పుడు వెళ్ళారండి. ఏ అప్పారావు? అమ్మో ఇదిగో ఏ అప్పారావు ఏ అప్పారావు ఏ అప్పారావు అంటున్నాను. ఏ అప్పారావు? ఏ అప్పారావు? ఏ అప్పారావు అంటున్నారా? ఆ. అలా డిసైడ్ అయిపోయారా? ఆ. సెకండ్ ఇవ్వండి. చచ్చిపోతా నేను చచ్చిపోతా బాబాయ్. ఊరేది విషమేది విషమేది రైలు కట్టేది రైలు కింద పెట్టా రైలు అయితే రైలు కింద పెట్టా నా రైలు ఏది, నా కట్టేది, నా నుయ్యేది. ఏంటి సమయానికి వచ్చావు ఓం నమ శివాయ. నన్ను రక్షించు ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఏమండి మీరైనా చెప్పండి. ఏ అప్పారావు గారు వెళ్ళేదేనండి? మళ్ళీ ఏ అప్పారావు అండి? వామ్మో అబ్బా నువ్వు ఏ అంటే అప్పుల అప్పారావు అంటే నేనే. ఇదే నా ఇల్లండి. ఇది నీ ఇల్లా? బా నీ ఇల్లేలే, పేపర్లో నాదనిచ్చాను. రేపో మాపో చచ్చిపోవడానికి రెడీగా ఉన్న పెళ్లి కూతురు కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చాను కదా. ప్రకటిస్తే నా అడ్రస్ ఇవ్వడం ఎందుకు? నా అడ్రస్ ఇస్తే అందరికి తెలిసిపోతుందని. పెళ్లి కూతురు ఎక్కడ? ఇదేనండి మా అమ్మాయి. ఆహా చక్కగా ఉంది. చావు కళ ఉట్టి పడుతోంది. ఎంతవరకు చదువుకుంది? ఈ సంవత్సరమే ఎల్కేజీ పూర్తి చేసింది. ఇక పై చదువులు చదివించలేదు. మరి జబ్బు? బ్రెయిన్ ట్యూమర్. ఎంతవరకు ముదిరిందో? వారం రోజుల కంటే ఎక్కువ బతకదని చెప్పేశారండి. అమ్మాయి నాకు పిచ్చగా నచ్చేసింది. కన్యాశుల్కం 3 వేయగానే ఇచ్చేస్తాను. తాళి కట్టేయమంటారా? అదేంటి ముహూర్తాలు పెట్టుకోవద్దు? ఇప్పుడు బ్రహ్మాండమైన ముహూర్తం ముంచుకొచ్చిందంటున్నాడు మా సాక్షి బ్రహ్మానందం. ఏమండి ఇప్పుడు చాలా దుర్ముహూర్తం అయ్యా. మనకు కావాల్సింది అదే. ఆహా అలాగన్నమాట. అంత బాగుందా? చాలా బాగుందంటండి. నేను తాళి కట్టేస్తా. చూస్తావేంటి మంత్రాలు చదువు. ఏం చదవమంటావు నాయన? జాతస్య మరణం అన్నయ్య, వదిలి పిలుస్తోంది. నా కూతురా. బంగారం లాంటి సంబంధాన్ని చేతులారా పాడు చేస్తావురా? అయ్యా మీకు అన్ని విధాలా సరిపోయే సంబంధం నేను చూస్తాను. కాస్త ఓపిక పట్టండి. ఏం పర్లేదు. రైల్వే హాస్పిటల్లో బ్రహ్మాండమైన సంబంధం ఉందంట. బ్రోకర్ రేపు రమ్మన్నాడు. ఏంటి ఇంత లేటు? కొంతండి చేస్తున్నా. అమ్మా నువ్వు తెచ్చేవేంటి? పనోళ్ళు లేరా? అంతా మానేశారు. ఏ నువ్వు తాగి పడేసిన సీసాలు అమ్ముకొని లక్షలు సంపాదించుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయారు. అందుకే నేను వచ్చాను. సీసాల కోసమా? కాదు, సీసాలు అందించడానికి. సోడానా వాటరా? వద్దమ్మా. తప్పేంట్రా? చిన్నప్పుడు ఉగ్గు తాగించిన దాన్ని ఇప్పుడు పెగ్గ తాగించలేనా? అది కాదు, నీ చేత్తో ఇస్తే తాగడానికి సిగ్గుగా ఉందా? కాదు, కిక్కెక్కదని బాధగా ఉంది. అంతేగాని ఈ తాగుడు మానవు. తప్పకుండా మాన్తానమ్మా. ఎప్పుడు? బందులు జరిగి బార్లు బంద్ అయినప్పుడు, గాంధీ జయంతి నాడు మందు కొట్లు మూసేసినప్పుడు, ఎలక్షన్ కౌంటింగ్ రోజులు. ఎన్నాళ్ళు? నేను టైంపాస్ కోసం తాగట్లేదమ్మా. దండేసుకుని ఇలా గోడెక్కేసిన నా భార్యని మర్చిపోలేక తాగుతున్నానమ్మా. అయితే ఈ రోజు నుంచి నేను తాగుతాను. నీకేమైంది? నేను మర్చిపోలేకపోతున్నాను. ఎవరిని? మీ బాబుని. బతికించావు. కానీ ఈ ఘోరం మీడియాకి తెలిస్తే మందేస్తున్న మాత్రం అని రచ్చరచ్చ చేస్తారు. మహిళా మండలిని పిలిచి చర్చలు పెడతారు. అదిగాక నువ్వు మందేస్తే నా హెల్త్ హాస్పిటల్కి వెళ్తుందని భయమా? కాదు, ఇద్దరం కలిసి తాగితే ఖర్చు ఎక్కువైపోద్ది, ఇల్లు గుల్లైపోద్ది, దోలు తీరిపోద్ది. నేను తాగకూడదంటే ఓ కండిషన్. ఏంటి? పెగ్గ ఎక్కువ సోడా తక్కువ పోసుకోవాలా? నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేను. చనిపోయిన నా భార్యని మర్చిపోలేను. అయితే ఆస్తంతా రోసయ్య గారికి రాసేస్తాను. అన్యాయం, అక్రమం. అయినా ఆయనకి ఎందుకు? ఆర్థికంగా బాగానే ఉన్నారుగా. సీఎం రిలీఫ్ ఫండ్ కి. కొడుకు రిలీఫ్ గురించి ఆలోచించకుండా సీఎం రిలీఫ్ ఫండ్ గురించి ఆలోచిస్తావా? వారం టైం ఇస్తున్నా. పెళ్లి చేసుకుంటే ఆస్తి నీకు, లేదంటే రోసయ్య గారికి. చివరికి పెద్ద ఆయనకి నాకు క్లాష్ పెట్టేసావా? మందు కావాలంటే ఆస్తి కావాలి, ఆస్తి కావాలంటే పెళ్లి కావాలి, పెళ్లి కావాలంటే పిల్ల కావాలి. దేన్నన్నా ట్రై చేసి ఒప్పించాలి. నేను ఒప్పుకోను. బాగా ఆలోచించండి. ఏంటి చించేది? పెళ్లి చేసుకుని
షష్టి పూర్తి వరకు అట్లీస్ట్ మీరు చచ్చే వరకు కాపురం చేస్తానంటే ఒప్పుకుంటాను, కానీ పెళ్ళైన వారానికే విడాకులు ఇవ్వాలంటే ఎందుకు ఒప్పుకుంటాను? ఊరికేమంటలేదుగా, 10 లక్షల ఫ్యాన్సీ ఆఫర్ ఇస్తున్నాను. డబ్బు కమ్ముడు పోవడానికి నేనేమి పవిత్ర బంధం సినిమాలో సౌందర్యని కాదు, కొనుక్కోవడానికి మీరు వెంకటేషు కాదు. కాదని కక్క, నువ్వు ఈ పెళ్లి కొప్పుకుంటే నాకు జైపూర్ కాళ్ళు పెట్టించొచ్చు. నా గుండెకు పడ్డ చిల్లును పూడ్చుకోవడానికి సిమెంట్ కూడా కొనుక్కోవచ్చమ్మా. అవునే, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ డొక్కు మిషన్ తొక్కి తొక్కి కాళ్ళు లాగేస్తున్నాయి. నాకు కూడా రెస్ట్ తీసుకున్నట్టుంటుంది, ఈ మిషన్ కూడా కాస్త గ్యాప్ ఇచ్చినట్టు అవుతుంది. ఒప్పుకో కల్పన, నా 10 నెలల అద్దె కూడా కట్టేయచ్చు. కల్పన, రేపటి రావు గారు పనిలోకి రావద్దా? మన స్టేట్లో ఉన్న కష్టాలన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి. ఇంకెన్ని రోజులు ఇబ్బంది పడతావు చెప్పు. డీలా నో డీలా? సరే, నా కోసం కాకపోయినా మా వాళ్ళ కోసం ఒప్పుకుంటున్నా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏం 8:40 ఏంటి వచ్చావు? మా అత్తగారిని పుట్టింటి పంపిద్దామని వచ్చాను సార్. మీ అత్తగారిని పుట్టింటికా? మీ అత్తగారిని పుట్టింటి పంపడం ఏంటి? అవును సార్, మా ఆవిడ వాళ్ళ పుట్టింటి దగ్గర నుంచి మా ఇంటికి వచ్చాగానే మా అత్తగారు మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది సార్. మీ ఆవిడ పుట్టిల్లేంటో మీ అత్తగారి పుట్టిల్లేంటో ఇదంతా ఇల్లీగల్ కాంటాక్ట్ లాగా ఉంది, నాకేం అర్థం కావట్లేదు సార్. ఈ కన్ఫ్యూజన్ అంతా మీకెందుకు కానీ, ఇంతకీ మీరు ఎక్కడ బయలుదేరుతున్నారు? అదే ఆ సిటీ డకాయిట్ కన్నప్పన గాళ్ళు ఉన్నాడు, వాడు పూనాలో దాక్కున్నాడంట. ఎలాగైనా వాడిని పట్టుకొద్దామని బయలుదేరాను. మరి మీరు ఒక్కడే వెళ్తున్నారు, దొరుకుతాడా వాడు? నేను ఒక్కడే వెళ్ళి పూనాలో వాడు ఎక్కడ దాక్కున్నా వలేసి పట్టుకొస్తాను. ఎలా కొన్నాడో లేదో. సారీ సార్, మీ పూనా బస్సు నడదండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద శ్రీనివాస. అరే పరుసు సార్. ఏం బాబు, పల్లెటూరు నుంచి వస్తున్నట్టున్నావు. ఈ సిటీలో చాలా మంది దొంగలుంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండు. థ్యాంక్స్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్ లో పర్సు కనపడితే నొక్కేసేవాళ్ళు కానీ తిరిగి ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు సార్? పోలీస్ డిపార్ట్మెంటా? నేను పోలీస్ డిపార్ట్మెంట్ అని నీకెలా తెలుసు? ఎందుకు తెలియదు సార్, మీరు తెలియకపోవడం సార్. ఇన్స్పెక్టర్ ఇంద్రాది గ్రేట్. ఓకే ఓకే, ఇంతకీ ఎక్కడి నుంచి వస్తున్నావు? రావట్లేదు సార్, వెళ్తున్నాను. పూనాలో మా కోళ్ళు ప్రసవిస్తుంది, ఎలా ప్రసవిస్తుందో చూద్దామని వెళ్తున్నాను సార్. పూనా వెళ్తున్నానని బస్ దిగుతున్నావేంటి? ఫోన్ చేసుకుని వద్దాం అనుకున్నాను సార్. త్వరగా వచ్చేసాయి, బస్సు బయలుదేరుతుంది. అలాగే సార్. వెళ్ళు, బస్ నేను వచ్చేదాకా ఆపండి. ఆపుతాం. థ్యాంక్స్. ఏంట్రా 8:40, ఇంకేంటి విశేషాలు? సార్, మీరు కన్నప్పన కోసం అంత దూరం వెళ్ళి ఎతకడం వేస్ట్ ఏమో సార్. అంత దూరమే కాదు, 3 లోకాల్లో ఎక్కడున్నా వెతికేసి పట్టేస్తాం. అంటే లోకల్ గా ఎతకరనమాట. బస్సు బయలుదేరుతుంది, ఎక్కండి. అమ్మా అమ్మా అమ్మా, నా బెడ్ మీద నేనే పడుకోను, నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? డ్రిల్కే డ్రిల్లా కొడతా బెల్లు లే. నా బెడ్ మీద పడుకోవడమే తప్పు, పైగా రివర్స్ లో పడుకుంటావా రొమాంటిక్ గా? అయ్యో, 2 వైపులా కాళ్ళ, మరి తల ఏమైందబ్బా? ల్యాండర్ కేసు ఉంటాడా? అరే అమీర్, ఏంట్రా ఎక్స్ట్రా తల? ఎవడ్రా వాడు? నా మీద నా తల చేసుకుంటాడా? నా ఫ్రెండ్ నిద్రలో లేపితే భలే కొడతాడు. అచ్చా, ఆడి దగ్గర అంతుందా? ఆడు నిద్ర లేపితే కొడతాడు, నేను నిద్ర లేపి మరీ కొడతాను. అరే లేరా, లే లే. వద్దండి, మీకే డేంజర్ అండి. నేను చెప్పానా లేదా? నన్ను విరిగిపోయింది నాయనో. దండం పెడతాను, ఆపే అన్నా. అన్నా, అమ్మా, అన్నా, ఏదన్నా ఉంటే హోటల్లో రూమ్ తీసుకొని పీస్ఫుల్ బట్టి పీస్ఫుల్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడే ఊరి నుంచి అలసిపోయి వచ్చా, ఇంకా నా వల్ల కాదన్ను. నీలాంటి వాయించేవాడిని వేయించుకు వాయించుకు తింటాను, నాకు మటంతో పెట్టిన విద్యరా. అర్థమైంది కదా నీ విద్య, ఇంక నన్ను వదిలే. బతిమాలుతున్నావు కనుక బతికిపోతా. డ్రిల్కే డ్రిల్ నేర్పిన నీ ఫుల్ ఫేస్ ఒకసారి చూస్తా. లైట్ అయ్యన్నా. అయ్యో, నా మొహాన్ని కాదన్నా, నీ మొహాన్ని వెళ్తిరేసుకో అన్నా. నువ్వా? ఆ నరహరి పార్టీ గడివి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ సంగతి తెలుద్దామని. ఏంట్రా నువ్వు నా సంగతి తెలిసేది? మీ ఇద్దరిని మటాష్ చేస్తా. అబ్దుల్లా గారు, అబ్దుల్లా గారు, నేను వాణ్ణి కాదురా, నువ్వు బాబు అంటే మ్యావ్ మ్యావ్ అనడానికి. నేను మీ ఊరికి ఒక పెద్ద రౌడీని రా. మా ఊరా? యా, మా గూడూరులో నీది ఏరియా? అదే, నువ్వు నీ సెటప్ ఉన్నారే. సెకండ్ సెటప్ సాధుపేట. సెకండ్ సెటప్ సంగతి తర్వాత, ఫస్ట్ గురించి సెకండ్ తెలీదు, దయచేసి చెప్పొద్దు, తెలిస్తే పిసికేస్తుంది. ఆలోచిద్దాం.
అవును బ్రదరు, ఆ, నా సెటప్ల గురించి నీకెవరు చెప్పారు? నువ్వేగా చెప్పావు. నేనా? ఆ, ఎప్పుడు? ఇప్పుడే గూడూరు సాధుపేట. సాధుపేట సెకండ్ సెటప్. అబ్బా, నా డ్రిల్కి నేనే బెల్లా. అమ్మో, వీళ్ళతో ఇంకో గంట మాట్లాడితే మూడో సెటప్ గురించి కూడా తెలుసుకునేటట్టున్నారు. నువ్వు ఇప్పుడు చెప్పేది ఏంట్రా, నాకు ఎప్పుడో తెలుసు. నీకు తెలుసా ఆ. థర్డ్ సెటప్ గురించి? అంతే. నువ్వు పని చేయి, ఆ, మూడో సెటప్ గురించి ఆ. అబ్దుల్ ఓకే. ప్లీజ్ అబ్దుల్లా గారికి మాత్రం చెప్పొద్దు, ఎందుకంటే ఎందుకంటే అది గిరిజన స్త్రీ, గిరిజన స్త్రీ బ్యూటిఫుల్ గా ఉంటది, ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఎవరు? ఏంటి? నిన్ను ప్రేమించిందా? అబ్బా, నువ్వు విన్నావా? అది ఉద్యోగం కోసం చేసుకున్నా. అలా రా దారికి. సదా నీ సేవలు. ఏం చేయాలో చెప్పన్నా, చిటికలో చేసేస్తా. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. అయ్యయ్యో